ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్య తప్పన్నాడు మహానుభావుడు కాలం బాగా. అలా సినిమా ఇండస్ట్రీకి ఏ రెండు కళ్ళు అయితే ఉన్నారో నిర్మాతలు, కార్మికులు, వాళ్ళు సంస్థించినప్పుడు కార్మిక హక్కుల కోసం మొత్తం అందరూ సమైక్యంగా ఉండి అనిల్ కుమార్ గారి నుంచి నాయకుల నుంచి మొత్తం అందరూ కూడా అమోఘమైన ఫైట్ చేశారు. ఇవాళ నాకు ఎంత ఆనందం ఉందంటే ఆ ఫైట్ సక్సెస్ అయింది. దానికి కారకులైనటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబర్ నాయకులు అశోక్ కుమార్ గారికి, దామోదర్ గారికి, ప్రసన్న గారికి, చంద్రవాడి శ్రీనివాసరావు గారికి, సేమ్ టైం ఇక్కడ కార్మికుల పక్షం నుంచి అనిల్ గారికి, ఆయన టీంకి, దొర గారికి, మొత్తం అందరికీ, అట్ ద సేమ్ టైం మిగతా నిర్మాతలకు, అన్నిటినీ మించి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సర్కార్ నిజంగా హ్యాట్సాప్. వాళ్ళ కార్మికుల తరపు నిలబడింది. కార్మికుల తరపున నిలబడి కార్మిక హక్కులు సబబుగా ఉన్నాయి, ఆ 15% పెంచండి అని వారు చెప్పడం, నిర్మాతలు సహృదయంతో స్వీకరించడం, మొత్తం మీద అనుకున్న హక్కులు సాధించడం, అలా సాధించడమే మేడే విజయం. దట్ ఈజ్ మేడే. 1886లో చికాగోలో మార్కెట్లో 18 పని గంటల నుంచి 8 పని గంటలు చేయండి అని కార్మికులు చేసిన మహోన్నత పోరాటం, అక్కడున్న ఎవరైతే పెత్తందారు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో, రాజ్యం ఉందో, పోలీసులు జరిపిన కాల్పుల్లో 4 మరణించారు, చాలా మంది గాయపడ్డారు. వాళ్ళు మరణించిన రక్తం ఆ ఎర్ర తారే, ఈ ఎర్ర జెండా. అప్పటి నుంచి ప్రపంచ కార్మికుల హక్కుల కోసం 1920 మీరు నమ్మని తమ్ముడు 1929లో పారిస్ లో మొత్తం ప్రపంచ సదస్సు జరిగింది. ఆ సదస్సులో కార్మికుల హక్కులు ఎలా ఉండాలి, ఎలా జరగాలని చెప్పారు. ఆ రకంగా సాగుతూ సంవత్సరం దాన్ని ఎన్నిక చేసుకుంటూ సమీక్ష చేస్తూ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల్లో కార్మికులుగా ఏం చేయాలని చేస్తూ ముందుకు వెళ్తున్న ప్రపంచ కార్మిక నాయకులకు, మన సినిమా ఇండస్ట్రీ ఫెడరేషన్ నాయకులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రప్రదంగా మేడే ఉత్సవాన్ని భారతదేశంలో 1923లో చెన్నైలో జరిపారు. అలాగే బొంబాయిలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో జరిగింది. సో ఇలాంటి దశలో కార్మిక శక్తి లేనిదే ఏ శక్తి లేదు. అలాంటి కార్మిక శక్తికి నిజంగా శిరస్సు ఉంచి దండం పెడుతున్నాం. ఈ సభకి ఈవేళ ఎర్ర జెండా నాతో ఎగరేసినందుకు థ్యాంక్స్ లాట్ అనిల్ గారు, ధన్యవాదాలు చెప్తున్నాం, చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ కార్మిక హక్కులు ఎన్ని కాపాడాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఈవేళ భారతదేశ సినిమా పరిశ్రమ ఎంత గొప్పగా వెలుగుతుందో సేమ్ టైం అంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే థియేటర్ సినిమా జనం రావట్లేదు, చాలా మంది, చాలా డ్యామేజ్ ఉంది, రేట్లు పెరిగిపోవడం వల్ల. సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్ అనేవి లేకుండా పోతున్నాయి. ఈ దెబ్బ వల్ల ఇండస్ట్రీ బాగుండాలంటే ఓటీటీ రావడం వల్ల, అనేక కాంపిటీషన్ రావడం వల్ల ఇండస్ట్రీ నిత్య కళ్యాణం పచ్చదనంగా ఉండాలంటే మొత్తం సింగిల్ స్క్రీన్స్ పెరగాలి, ఇండస్ట్రీలో థియేటర్లు పెరగాలి, కార్మికులు గుర్తించాలి, సగటు మాత్రం గుర్తించాలి. ఇందాక చంద్రబాబు శ్రీనివాస్ గారు చాలా గొప్పగా చెప్పాడైనా సింగిల్ స్క్రీన్స్ గురించి. ఆ ప్రాబ్లం అందరూ కూడా క్లారిటీ చేసి మొత్తం నాయకులు, ఇది కేవలం మీరు నమ్మండి తమ్ముళ్ళరా, కార్మికుడు అంటే కేవలం మన లైట్ బాయ్ సోదరుడు లేకపోతే మన ప్రొడక్షన్ అసిస్టెంటో కాదు. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడు అంటాడు కాదు. మనందరూ శ్రామికులమే. మనందరూ శ్రామికులు అయితే మనందరూ శ్రామికులు అందరికంటే ముందు లేసిన ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ శిరస్సును దండం పెట్టాలి. అలాగే మొత్తం మామూలు శరీరాన్ని మొత్తం కారపోస్తున్న ఆ లైట్ బాయ్స్కి వాళ్ళకి దండం పెట్టాలి. మామూలు కష్టం కాదు వాళ్ళు. సో శారీరక శ్రమ చేస్తున్న మహానుభావులు దండం పెడుతూ, మానసిక శ్రమ పడుతున్న 24 దర్శకులు, రచయితల, కెమెరామెన్ల వాళ్ళందరూ కూడా చేస్తూ ఇండస్ట్రీని బాగా ఇంకా డెవలప్ చేయాలని, ఆ దశలో ప్రభుత్వం ముందుకు రావాలని, ఆ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబరు కౌన్సిల్ నాయకులు కూర్చొని ఇవాళ ఇండస్ట్రీ సగటు నిర్మాత బాగుండాలి, టికెట్ల తగ్గాలి, సింగిల్ స్క్రీన్స్ పెంచాలి అనే డిమాండ్ మీద ముందుకు వెళ్ళి ఇండస్ట్రీని నిత్య కళ్యాణ పట్టణం చేయాలని, అందులో భాగంగా ఫెడరేషన్ నాయకులుగా అనిల్ గారు ఆయన రోల్ ప్లే చేయాలని, సేమ్ టైం ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు ఇచ్చినందుకు, అలాగే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఇచ్చినందుకు ఈ కార్మిక నాయకులు అడగడం, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం, మొత్తం వీళ్ళందరూ కూడా చేస్తున్న మంచి పనులు కార్మిక శ్రేయస్ కోసం చేస్తున్నందుకు
నాకు చాలా ఆనందం ఉందండి. అందరం బాగుండాలి, మన ఇండస్ట్రీ బాగుండాలి. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్స్ అండి. ఆ నాయకత్వంగా సన్మానించవలసిందిగా